సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. దేవుని యొక్క కృపలో ఈ విధంగా ఆయన యొక్క నామం ధ్యానించే అవకాశం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నేటి దిన వాగ్దానము 2 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన పరిచర్యలో అనేక మంది ఆయనను కనపరిచేవారు, ఆయన పనిని బట్టి మెచ్చుకునేవారు ఉన్నారు. అయితే వారితో అంటున్న మాట ఇది నిజమే, కానీ మనము అతిశయించవలసి వస్తే అది ప్రభువునందు మాత్రమే అతిశయింపవలను. మన బలము కాదు, మన శక్తి కాదు, మన సామర్థ్యము కాదు, ఆయన వలనే. చాలా మంది జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవడం కూడా కారణం అదే. వారి ఆలోచన అంతా కూడా వారు ఇష్టానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు దీవించిన తర్వాత ఇది నా వల్లే అనుకుంటా, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనము అతిశయించవలసి వస్తే ఆయన వల్ల మాత్రమే. దేని బట్టి మనము అతిశయ పడకూడదు. తను కనపరచు ఆయన కనపరచును, తనకు తాను హెచ్చించుకున్న వారు తగ్గించబడను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కార్యములు నీ పట్ల నెరవేర్చబడాలి అంటే నువ్వు ఇంకనూ ఆయన బలమైన హస్తము కింద దీనస్థితి కలిగి ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ప్రియ కుమారులకు మాతే ఆయన కాలములో నిన్ను ఆశ్రయించే దేవుడు. ఈరోజు దిగులు చెందక, ఆధారపడక, ఆలోచింపచేయక, లేకపోతే నీకు నువ్వే గర్వించక దేవుని యొక్క సన్నిధిలో తగ్గించబడు. ఏదైనా ఉన్నది అంటే ఆయన కృపను బట్టి మాత్రమే, ఆయన యందు మాత్రమే అతిశయపడడానికి ప్రయత్నించే. ఆయన గణపరచు, ప్రభు సకాలం నేను బలపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దేవాశీర్వాదముతో నింపండి. నీ అద్భుతమైన కార్యములు వారికి దయచేసి బలపరిచి నీ కృపాక్షాలు దయచేయండి. ఇదిగోనైనా మా శక్తి వల్ల, మా సామర్థ్యం వల్ల కాదు, కానీ నీ వల్లే మాకు సమస్తము కలుగుతుందని మేము ధైర్యంగా సహాయం చేయమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకంగా ఉండండి. ఆయన మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.